బైబిల్లో చాలా చోట్ల తేనె గురించి రాయబడింది. తేనె వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి, శరీరపరంగా కూడా. తేనె మనిషిని సన్నజేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తేనె నుంచి చాలా నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. దేవుడు ప్రతి ఒక్క సంగతి భూమి మీద మనకు తెలియపరచడానికి పెట్టాడు. తేనె తెట్ట ఉంటుంది, గదులు గదులు ఉంటుంది. మనకు ఇండ్లు రూములు ఎట్లుంటాయో వాటికి గదులు 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 ఉంటుంది తేనె తెట్ట. ఆ తేనె తెట్టలోనికి ఏం తెచ్చుకుంటుంది? మకరందం. ఇంకొకటి, అన్ని పూలల్లో మకరందం ఉండదు, కొన్నిట్లో మకరందం ఉంటుంది. అది పువ్వుల కొరకు వేటాడుతుంది, పువ్వు దగ్గరికి తిరుగుతుంది మకరందాన్ని తీసుకొని రావడానికి. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు అనుకుంటున్నారు? ఒక ఈగ, ఒక తేనెటీగ ఎక్కడెక్కడో పువ్వు దగ్గరికి తీసుకొని వెళ్ళి మకరందాన్ని తీసుకొని వచ్చి ఆ గదులు గదులు ఉంటాయి ఇండ్లు, తేనె తట్టు, అక్కడ తీసుకొచ్చి పెడుతుంది ఆ మకరందాన్ని. బైబిల్లో తేనె అనగా ఏమని రాయబడింది? నీ వాక్యములు నా జీవ అంటే నాలుక, నా జీవకు మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నది. అంటే దేవుని వాక్యము తేనెతో పోల్చబడింది. ఇప్పుడు ఒక ఈగ, తేనెటీగ తిరిగి 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 పుష్పాల దగ్గరికి వెళ్ళి మకరందాన్ని పీల్చుకొని వచ్చి గదుల్లోనికి ఎలా తెచ్చుకుంటుందో, నువ్వు దేవుని వాక్యం విని పోతున్నావు, దాన్ని నువ్వు దాచుకుంటున్నావా గుండెల్లో? దాన్ని నువ్వు దాచుకుంటున్నావా? కొన్ని ఈగలు ఉంటాయి, అది కూడా తెట్టబడుతుంది, గుడ్డీగలు చూశారమ్మా? అది కూడా తెట్ట పెట్టుకుంటుంది. ఇంకా కొన్ని ఉంటాయి కందిరీగ, ఆ కందిరీగల చెట్టలో తేనె ఉండదు. ఎందుకు? అది మకరందాన్ని తీసుకుంటే అన్నీ వదిలిపెడుతుంది, తెచ్చుకోదు. ఇప్పుడు నువ్వు గుడ్డీగవా, కందిరీగవా? మళ్ళా కందిరీగకు అంత ఇంత కోపం కాదు. నువ్వు కందిరీగవా లేకపోతే తేనెటీగవా? తేనెటీగ పువ్వు దగ్గరికి వెళ్ళి మకరందాన్ని తీసుకొని వచ్చి తన ఇంటికి వచ్చి తన ఇంట్లో దాచిపెట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్తున్నావు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఆ వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యం తేనెతో పోల్చబడింది. దేవుని వాక్యం తేనెతో పోల్చబడింది. దేవుని బిడ్డలారా, అందుకే మరి తేనెతో పోల్చబడిన ఈ వాక్యం, తేనె కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి డూప్లికేట్ ఉంది, ఇంకొకటి నకిలీ ఉంది. నకిలీ తేనె ఎంతమంది చూశారు? బెల్లం పాకంతో చేస్తారు, సగం తేనె ఉంటుంది, సగం పాకం ఉంటుంది. బెల్లం పాకం ఉంటుంది, కొన్ని చక్కెర పాకాలు ఉంటాయి. వీటిని కొన్ని రోజుల తర్వాత చూస్తే చక్కెర అంతా, బెల్లం అంతా కిందకి వచ్చేస్తుంది, అడుగున పైకి తేనె కొంచెం తేలుతుంది. నకిలీ ఉంటాయి. నకిలీ తేనెని ఏమంటారంటే, మీరు పరమగీతంలో చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 11వ వచనం. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనెలు ఒలుకుచున్నట్టున్నవి. అబ్బా, సంఘమును గురించి ఏమంటున్నాడు? నీ పెదవులు తేనెలు, అంటే నీ పెదవుల్లో తేనె ఒలుకుచుందంటే అర్థం ఏంటి? పెదవులలో ఎప్పుడు ఏముండాలి? తేనె అంటే దేవుని వాక్యం. మన నోట, మన పెదవుల్లో ఎప్పుడు దేవుని మాట ఉండాలి. అప్పుడు ఆ ప్రియుడు చూసి, నీ పెదవులలో తేనె ఒలుకుచున్నది, నీ పెదవుల్లో దేవుని మాటలు ఉన్నాయి.
సీరియళ్ళు, సినిమాలు, లోకం, పాపం, 24 గంటలు చాటింగ్లు, సెల్ ఫోన్లు. నువ్వు కందిరీగవు. ఏమీగవు? గుడ్డిగవు. ఏమీగవు? గుడ్డిగవు. ప్రియ దేవుని బిడ్డ, తేనెటీగ ఏం చేస్తుంది? అందుకే ఈ యొక్క పెళ్లి కుమార్తెను, సంఘాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ఎట్లా పోలుస్తున్నాడు? నా ప్రాణేశ్వరి. ఈశ్వర్ అంటే దేవుడు, భర్త. ఈశ్వర్ అంటే భర్త. ఈశ్వరి అంటే భార్య. ఈశ్వరి అంటే భార్య. ఈశ్వర్ అంటే భర్త. అందుకే ఏమంటున్నాడు? నా ప్రాణేశ్వరి అంటే నా భార్య అంటున్నాడు. అందుకే ఆ మాటలు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణేశ్వరి. నీ పెదవులు తేనెలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు. మధుక్షీరములు కలవు. క్షీరము అంటే పాలు, మధు అంటే తేనె. మధు హిందీలో మధుమక్కి అంటారు. హిందీలో మధుమక్కి, తేనెటీగలు. మధు అంటే తేనె. తేనెల్లో కూడా కొన్ని డూప్లికేట్ తేనెలు ఉన్నాయి. మధుల్లో కూడా డూప్లికేట్ మధులు ఉన్నాయి. పేరుకు మధు, డూప్లికేట్ మధులు. తేనెలాగానే ఉంటుంది, బెల్లం పాకంతో ఉంటుంది. తేనెలాగానే ఉంటుంది ఈ మధు. చక్కెర పాకం ఉంటుంది. డూప్లికేట్ మధులు చాలా ఉన్నాయి. ఒకసారి నేను మిలిటరీలో మా క్యాంప్ ముందు పెట్టిండ్రి. పైన కొమ్మ పెట్టింటాడు, దానికి తెట్ట కొడుకుంటుంది, తేనె తెట్ట. సీసాల్లో నింపి పెట్టాడు. వాయబ్బ ఒరిజినల్ ఇప్పుడే తీసుకొచ్చినాడు, ఇంటికి తీసుకుపోయినా. వారానికి అంతా కింద పాకం అయిపోయింది. డూప్లికేట్ మధు. ఈ డూప్లికేట్ మధులు చాలా మంది ఉంటారు, జాగ్రత్త. డూప్లికేట్ చక్రపాకం కలిగిన తేనెలు ఉంటారు, జాగ్రత్త. మాటలు ఎట్లా తెలుసునా? తీయగుంటాయి. ఎక్కడ ప్రసంగి గ్రంథంలో కూడా ఉంది. సామెతలు 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. అమ్ము, జారస్త్రీ పెదవుల్లో కూడా తేనె ఉంటది. ఎట్లుంటాయి మాటలు? జారస్త్రీ పెదవుల నుండి తేనె గారినట్టుంటంట. ఏమండి, నువ్వు లేకపోతే నేను బతకలేనండి. డూప్లికేట్ మధులు కొడుకున్నారు. జారస్త్రీ పెదవులు తీయని మాటలుగా ఉంటాయి, లోకస్తుల మాటలు కూడా. అందుకే గుర్తుపట్టాలా. అయితే ఇక్కడ ఒరిజినల్ తోటలో ఉన్నటువంటి ఆ పుష్పం మీద ఉన్నటువంటి తేనెటీగ ఆ పుష్పాన్ని మకరందాన్ని తీసుకొని పోయి ఏం చేస్తుంది? ఉంచుకుంటది రంధ్రాలలో, తెట్టెలో. ప్రియ దేవుని బిడ్డలారా, అలా దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి ధ్యానిస్తున్నావా? ఒక సంగతి నేను చెప్తా. ఒకసారి కనానులో బహు కరువు వచ్చింది. తినడానికి ఆహారం లేదు. ఆ కనానును దేవుడు ఏమన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశము అంటే తేనెనే ప్రవహిస్తుందంట అక్కడ. అలాంటి దేశం. ఆహారం లేదు, తిండి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక కొడుకు యోసేపు దూరం వెళ్ళిపోయాడు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు అనగా చీకటి. దూరం అయిపోయాడు, తండ్రి నుండి, యాకోబు నుండి దూరం అయిపోయాడు యోసేపు. అన్నం అయిపోయింది, కరువు కనానులో అని కొడుకు ఐగుప్తులో ఉన్న సంగతి తెలియదు. కానీ ఐగుప్తులో ఉన్న రాజుకని ఈయన ఏం చేశాడంటే 43వ అధ్యాయం ఆదికాండం 11వ వచనం. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, ఈ దేశమందు అనగా కనాను దేశమందు ప్రసిద్ధమైనది
అనగా కొంచెము మస్తకి, మస్తకి, కొంచెము తేనె. మస్తకి దేనికి గుర్తంటే మస్తకి ఔషధానికి ఉపయోగిస్తారు. శరీర రోగాలకు ఆయుర్వేదిక్గా మస్తకిని ఉపయోగిస్తారు. కొంచెము తేనెను, సుగంధ ద్రవ్యములు. హల్లెలూయా. హల్లెలూయా. తేనెను పంపుతున్నాడు. సుగంధ ద్రవ్యములు, ఆ బోలము, పిస్తాచ కాయలు, ఆ బాదం కాయలు మీ గోనెల్లో వేసుకుని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని పోవుడి. అబ్బా, చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. యాకోబు కానుకగా తేనెను పంపిస్తున్నాడు. ఎక్కడికి? ఐగుప్తులో ఉన్న తన కొడుకు. కానీ కొడుకు అన్న సంగతి యాకోబుకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలో ఉన్న అంతరార్థం ఏంటంటే దేవునికి దూరం అయిపోయినటువంటి ఈ మానవులకు కానుకగా దేవుడు తేనె వంటి మాటలు అనేటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన కొరకు పంపాడు. హల్లెలూయా. కానుకగా, ఏమంట? కానుకగా. ఇది సాదృశ్యం. కుమారుని కొరకు కానుకగా తేనెను పంపినట్టు మన కొరకు ఇదిగో మన జిహ్వకు మధురమైన, అవి నా నోటికి తేనె వలె తీపగా ఉన్న ఈ యొక్క తేనె వలె ఉన్న వాక్యాన్ని ఆ తండ్రి యాకోబు తన బిడ్డలకు పంపించినట్టుగా కానుకగా మన కొరకు పరలోకం నుండి. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై. ఆ వాక్యాన్ని దేవుడు మనకి ఎలా ఇచ్చాడు? కానుకగా ఇచ్చాడు. హల్లెలూయా. 1996 సంవత్సరంలో 3 నెలలు జైల్లో పంజాబ్లో పటియాల్లో ఉండగా నా దేవాది దేవుడు ఇదిగో నా కొరకు ఈ తేనెను పంపాడు. హల్లెలూయా. ఇది తేనె. తేనె. ఈ వాక్యము తేనె అండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. ఈ తేనెలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఈ తేనె నోటికి మధురముగా ఉంటుంది. 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, యెహెజ్కేల్, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని నీవు ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని, దీనితో నువ్వు కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని. అబ్బా, దాన్ని నేను భక్షించి తినంటే తింటిని. అది నా నోటికి తేనె వలె మధురముగాను. ప్రైజ్ ది లార్డ్. నా నోటికి అది ఎట్లుందంట? యెహెజ్కేల్, ఈ గ్రంథాన్ని తిను. అది తేనె వలె ఉంది. ఏదనుకుంటున్నారు ఆ గ్రంథం? పరిశుద్ధ గ్రంథం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా యోహానుకు అందిస్తున్నాడు. ఇక్కడ నేను ఆ దూత యొద్దకు వెళ్ళి, దూత చూడండి, ఆ దూత యొద్దకు వెళ్ళగా ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన, ఈ చిన్న పుస్తకమును నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీ నోటికి ఎట్లుంటది? కడుపుకు మాత్రం ఎందుకు? నోటికి తీపి, కడుపుకు చేదు ఎందుకు? వాక్యము తేనె అంటున్నాం. నోటికి తీయగా ఉంటుందంట, కడుపుకు వినడానికి దేవుని మాటలు ఎట్లుంటాయి తెలిసిన? తీయగా ఉంటాయి. కానీ వీటిని అనుసరించి నడుచుకోవాలంటే కడుపుకు చేదుగా ఉంటాయి. వినడానికి దేవుని మాటలు చక్కగా ఉంటాయి.
ఇప్పుడు సూసన్న తల్లి 2 గంటలు ప్రార్థన చేసిందంటే ఇప్పుడు మోకరించి అబ్బా అవును తల్లి ఎంత అవును తండ్రి, సూసన్న తల్లిలాగా నేను 2 గంటలు ప్రార్థన చెయ్యాలా? నా బిడ్డ సూసన్న బిడ్డ ఇంగ్లాండ్ సేవను, ఇంగ్లాండ్ రక్షించినట్టు నా బిడ్డలు రక్షించాలా నా రాష్ట్రాన్ని అని తీర్మానం చేసుకుంటాం. ఇంటికి పోయిన తర్వాత 2 నిమిషాలే వినడానికి మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా తీయకుండా ఈ మాటలు నాయన బలి చెప్పా. కానీ కడుపుకు చేదంటే వాటిని అనుసరించి నడుచుకోవాలంటే చేదుగా ఉంటాయి. మనం వేసుకున్న ట్యాబ్లెట్లు ఏవైనా సరే తీయగా ఉండే ట్యాబ్లెట్లు ఏవైనా ఉన్నాయా అమ్మా? నువ్వు యాదన్నే వేసుకో, చేదు ఉంటాయి. కానీ లోపల ఉన్న రోగాన్ని తగ్గించేస్తుంది, తీసివేస్తుంది. దేవుని వాక్యం కూడా అలాగే తేనె వంటిది. దీన్ని తినాలి, దీన్ని తింటే ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. తేనె తింటే శరీరానికి రోగ నిరోధక శక్తి. దేవుని బిడ్డారా, తేనెల్లో రాజు ఉండడు, తేనెల్లో రాణి ఉంటుంది. తేనెల్లో ఈగలన్నిట్లో ఒక ఈగ ఉంటుంది, రాణి రాణి రాణి. అందుకే కదా దెబోరా దెబోరా అంటే, దెబోరా అంటే అర్థం ఏంటి? తేనెటీగ, మంచి నాయకురాలు. తేనెల్లో తేనెటీగ ఉంటుంది, ఆ తేనె అది కాపాడుతూ ఉంటుంది. తేనెల్లో తేనెటీగ మనం ముట్టుకున్నాం అనుకోండి, ఆ తేనెను కాపాడుకోవడానికి అది కుట్టినప్పుడు మనలో ఇంత ముళ్ళు జార విడుస్తుంది. జార విడిచిన తర్వాత ఆ తేనెటీగ కూడా చచ్చిపోతుంది కొద్దిసేపటికి, కొంత సమయానికి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తను చస్తానని అనుకున్నా కూడా తన యొక్క తేనె తట్టును కాపాడుకోవడానికి ప్రాణాన్నైనా త్యాగం పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం కూడా దేవుని వాక్యం కొరకు, వాక్యాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి వాక్యం కొరకు తేనెటీగలాగా ప్రాణం పెట్టేవారమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తేనెను అనేక దినముల తర్వాత తీసుకొని వచ్చి దాపెట్టుకొని ఉన్న తర్వాత, అందుకే ఆ తేనె పోవడానికి ఇష్టపడదు. ప్రాణం పైన పర్వాలేదని ఎంటబడి గుట్టేస్తుంది. 3 రాత్రులు 3 పగలు ఉపవాసం ఉన్నాం, వాక్యాన్ని స్వీకరించాం, పాపాలు ఒప్పుకున్నాం, వాగ్దానాలు పొందుకున్నాం. అన్నీ వచ్చినా కూడా కొంచెం కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు రాగా తేనె తట్టనే ఇడిచిపెడతాం, దేవుని వాక్యాన్ని పక్కన పెడతాం. అసలు దేవుని ప్రార్థన చేసుకోం. అసలు వాక్యం ఏముంది, దేవుడు నాతో ఏం మాట్లాడినాడు, నాకు ఏం వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని మర్చిపోతారు. తేనెటీగల నుంచి జ్ఞానం నేర్పిస్తున్నాడు దేవుడు. అది ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడుతుంది. దేవుని వాక్యం కొరకు చాలామంది వాక్యం వింటారు, శోధనలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు రాగానే తొలగిపోతారు. పూర్తిగా దేవుని మందిరమే రాకుండా, వాక్యమే చదవకుండా, ప్రార్థన లేకుండా అయిపోతారు.